There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. It is not only a description but also a clear declaration. హలో ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలి. ఇది విన్న తర్వాత మీరు నిజంగా నోరు వెళ్ళబెట్టుకుంటారు. ఒక సినిమా హీరో తెరపైన విలన్లను చావగొట్టడం మనం అందరం చూసాం. కానీ ఆ హీరో అసలైన రాజకీయ రంగంలో దిగి 50 సంవత్సరాల పాత రాజకీయ రాజ్యాలను కూల్చేస్తే అది చాలా సినిమాల కన్నా పెద్ద కథ కదా ఫ్రెండ్స్. కథలోకి వెళ్లే ముందు తమిళనాడు రాజకీయాల నేపథ్యం అర్థం చేసుకుందాం. 1967 నుండి ఆ రాష్ట్రంలో రెండు పార్టీలు పరిపాలించాయి. ఒకటి డిఎంకే అంటే ద్రవిడ మున్నెట్ర కళగం, రెండవది ఏఐఏడిఎంకే అన్నా ద్రవిడ మున్నెట్ర కళగం. ఏ ఎన్నికలు వచ్చినా ఈ రెండింటిలో ఒకటి గెలుస్తుంది. ఇది అందరికీ తెలిసిన కథ. కానీ ఇక్కడే పెద్ద ప్రశ్న వస్తుంది. ఈ రెండు పార్టీలు 50 సంవత్సరాలు ఏలాయి. ప్రజలకు నిజంగా మేలు చేశాయా? డిఎంకేలో స్టాలిన్ కొడుకు ఉదయనిధి, ఏఐడిఎంకేలో అదే పాత ముఖాలు, పాత మాటలు. ఇది ఎలా ఉందంటే మన పక్కింటి వారు రోజు మనకు అబద్ధాలు చెప్తున్నట్లు ఉంది. మొదట నమ్ముతాం, తర్వాత అలసిపోతాం. తమిళ ప్రజలు సరిగ్గా అలాగే అలసిపోయారు. మీకు తెలుసా, తమిళనాడు సినిమా నటులు రాజకీయాల్లోకి వస్తే గెలుస్తారని చరిత్ర చెబుతుంది. ఎంజీఆర్ అంటే ఎంజి రామచంద్రన్, ఆయన సినిమా హీరో నుండి ముఖ్యమంత్రి అయ్యారు. జయలలిత అదే దారిలో వెళ్ళారు. విజయ్ కూడా ఆ దారిలోనే నడిచాడు. కానీ ఒక్క తేడాతో, మిగతా వారు తమ పేరుతో రాజకీయాల్లోకి దూకారు. కానీ విజయ్ మాత్రం ముందు పునాది వేసుకున్నాడు. ఆ పునాది ఏంటంటే ఆయన అభిమాన సంఘాలు. 2009లోనే విజయ్ మక్కల్ ఇయక్కం అనే సంస్థను పెట్టాడు. ఆ సంస్థ తమిళనాడు అంతటా పాతుకుపోయింది. కానీ అప్పటికి ఎవరికి అర్థం కాలేదు ఇది కేవలం అభిమాన సంఘం కాదు, ఇది ఒక రాజకీయ పునాది అని. అసలు బాంబు ఇంకా పేలాల్సి ఉంది, వినండి ఫ్రెండ్స్. ఇప్పుడు అసలు బాంబు పేలుతుంది. 2021లో తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో విజయ్ అభిమాన సంఘం 169 సీట్లకు పోటీ చేసింది. అందులో 115 సీట్లు గెలిచింది. ఒక సినిమా అభిమాన సంఘం ఇది చేసింది అని విన్నప్పుడు రాజకీయ విశ్లేషకులకు కూడా షాక్ అయింది. ఆ రోజే విజయ్కి అర్థమైంది ఇక సమయం వచ్చింది అని. 2024 ఫిబ్రవరి 2న విజయ్ చేసిన పని చాలా ధైర్యమైనది. ఆయన అధికారికంగా తమిళగ వెట్రి కళగం అంటే టీవీకే పార్టీ ప్రకటించారు. అంతేకాదు సినిమాలు మానేస్తున్నానని కూడా ప్రకటించాడు. 100 కోట్ల సినిమా జీవితాన్ని పక్కన పెట్టి ప్రజాసేవకు వస్తున్నానన్నాడు. ఒకటి ఆలోచించండి ఫ్రెండ్స్, ఇంత పెద్ద త్యాగం చేయడానికి ఎంత నమ్మకం కావాలి? టీవీకే పార్టీ తన సిద్ధాంతం స్పష్టంగా చెప్పింది. బీజేపీ మా ఆదర్శాలకు వ్యతిరేకి, డిఎంకే మా రాజకీయ ప్రత్యర్థి. తాము అంబేద్కర్, పెరియార్, కమరాజ్ వారసులమని ప్రకటించారు. రాణి వేలు నాచియార్ అనే వీర మహిళ పేరు వారి జెండాలో పెట్టారు. ఇది కేవలం రాజకీయాలు కాదు, ఇది ఒక విప్లవం. ఇది విన్న తర్వాత మీకు నోటి మాట రాదు. అక్టోబర్ 2024లో విక్రవాండిలో టీవీకే మొదటి పార్టీ సభ జరిగింది. ఆ సభలో ఎంతమంది హాజరయ్యారో తెలుసా? 8 లక్షల మంది. ఢిల్లీలో జరిగే పెద్ద సభలు కూడా ఇంతమందిని చూపించలేవు. అక్కడ విజయ్ డిఎంకే అవినీతిని, బీజేపీ హిందీ రాజ్యాన్ని ఒకేసారి దుయ్యబట్టాడు. ఆ కేక తమిళనాడు మొత్తం విన్నది. కానీ అసలు రహస్యం ఇంకా మిగిలే ఉంది. 2026 ఎన్నికలకు ముందు టీవీకే చేసిన సన్నాహాలు విన్నారంటే ఆశ్చర్యపోతారు. 70,000 బూత్ ఏజెంట్లను నియమించారు. అంటే ప్రతి ఒక్క ఎన్నికల బూత్కు ఒక్కొక్క ఏజెంట్. ప్రతి వీధిలో, ప్రతి పల్లెలో టీవీకే కార్యకర్త ఉన్నాడు. ఈ పని డిఎంకే 50 ఏళ్లలో కూడా పూర్తిగా చేయలేదు. విజయ్ ఒక్క సంవత్సరంలో చేశాడు. ఫ్రెండ్స్, ఒకటి ఆలోచించండి, అభిమాన సంఘాలు అంటే ఏమిటి? ఒక అభిమాని తన హీరో కోసం రాత్రంతా మేల్కొని సినిమా పోస్టర్ అంటిస్తాడు. అదే అభిమాని తన హీరో పార్టీ కోసం రాత్రంతా మేల్కొని ఎన్నికల పోస్టర్ అంటిస్తాడు. వ్యత్యాసం ఏమీ లేదు. బూత్ మేనేజ్మెంట్ అంటే ఒక్కో బూత్లో ఓట్లు ఎలా పడుతున్నాయో చూసుకోవడం. ఆ పని ఈ అభిమానులు చేశారు. ఇది డిఎంకే డబ్బు పెట్టి చేయలేని పని. టీవీకే యొక్క అతిపెద్ద వ్యూహం ఏంటంటే ఒంటరిగా పోటీ చేయడం. అన్ని 234 సీట్లకు ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా పోటీ చేశారు. ఇది పిచ్చి నిర్ణయం అని చాలామంది అన్నారు. కానీ విజయ్ ఏం చేశాడంటే 2 వైపుల నుండి ఆగ్రహంగా ఉన్న ఓటర్లు ఉన్నారు. డిఎంకేని ద్వేషించేవారు, ఏఐఏడిఎంకేని ద్వేషించేవారు. ఇద్దరూ టీవీకేకి ఓటు వేశారు.
ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఆ ఓట్లు ఎక్కడకు వెళ్ళలేదు. మరి ఏఐఏడీఎంకే ఎందుకు గెలవలేదని మీకు సందేహం వస్తుంది కదా. ఏఐఏడీఎంకేకి 47 సీట్లే వచ్చాయి. ఎందుకంటే అది కూడా జనానికి బాధపడిపోయింది. ఎప్పుడు అధికారంలో ఉన్నా ఏం చేశారో ప్రజలకు గుర్తుంది. డిఎంకే మీద కోపం ఉన్నవారు ఏఐఏడీఎంకే వైపు వెళ్ళలేదు, నేరుగా టీవీకే వైపు వచ్చారు. ఇది విజయ్ తీసుకున్న అతి గొప్ప రాజకీయ నిర్ణయం. ఇక టీవీకే ఇచ్చిన హామీలు: మహిళలకు నెలకు రూపాయలు 2500 ఆర్థిక సహాయం, సంవత్సరానికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు, పేద కుటుంబ వధువులకు బంగారం, 5 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు, మహిళల భద్రతకు రాణి వేలు నాచియార్ పడై అనే ప్రత్యేక మహిళా పోలీసు దళం. ఇవి వినిన మహిళా ఓటరు టీవీకేకి ఓటు వేయకుండా ఉండగలదా? ఇవి మాత్రమే కాదు, ఇంకొక విషయం కూడా ఉంది. నీట్ పరీక్ష అంటే తెలుసు కదా, అది వైద్య సీట్ల ఎంపిక పరీక్ష. తమిళనాడులో ఆ పరీక్ష రద్దు అనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. విద్యను కేంద్రం నుండి తీసుకొని రాష్ట్రానికి ఇవ్వాలని టీవీకే పోరాడింది. ఇది విద్యార్థులను, తల్లిదండ్రులను నేరుగా తాకే అంశం. దాన్ని విజయ్ ముందుకు తీసుకొచ్చాడు. ఒకటి ఆలోచించండి, నీటి వల్ల నష్టపోయిన ఎన్ని కుటుంబాలు టీవీకేకి ఓటు వేసి ఉంటాయో. ఇప్పుడు ఒక చీకటి అధ్యాయం మాట్లాడాలి. సెప్టెంబర్ 27, 2025న కరూరులో విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. 41 మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. 100కి పైగా గాయపడ్డారు. విజయ్ 7 గంటలు ఆలస్యంగా వచ్చాడు. అది జనంలో గందరగోళం సృష్టించింది. ఇది టీవీకే పార్టీకి పెద్ద దెబ్బ. ఇక విజయ్ రాజకీయాలు అయిపోయాయని అందరూ అనుకున్నారు. కానీ అక్కడే ఒక గొప్ప మలుపు తిరిగింది. ఆయన తప్పొప్పుకున్నాడు. ప్రతి మృతుడి కుటుంబానికి 20 లక్షలు ఇచ్చాడు. మామలాపురంలో నేరుగా కుటుంబాలను కలిసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఒక నిజమైన నాయకుడు ఎలా ఉంటాడో విజయ్ ఈ సందర్భంలో చేసి చూపించాడు. ఏప్రిల్ 23, 2026న తమిళనాడు అంతటా ఓటింగ్ జరిగింది. తమిళనాడు చరిత్రలో అత్యధికంగా 85.1% ఓటు వేశారు. ఇది ఎప్పుడూ రాని రికార్డు. ఇంతమంది ఎందుకు వచ్చారంటే మారాలి అనే ఆకాంక్ష జనంలో పెల్లుబికింది. టీవీకే అభ్యర్థులు నిలుచున్న చోట జనం క్యూలో నిలబడ్డారు. ఇది చూసిన డిఎంకేలో భయం మొదలైంది. మే 4న ఫలితాలు వచ్చాయి. టీవీకే 108 సీట్లు గెలిచింది. 34.9% ఓట్లు వచ్చాయి. డిఎంకేకి కేవలం 24% ఓట్లు. ఏఐఏడీఎంకేకి 21% ఓట్లు మాత్రమే. చెన్నైలో 16 నియోజకవర్గాల్లో 14 టీవీకే గెలిచింది. చెన్నై అంటే డిఎంకే బలమైన ప్రాంతం. ఆ ప్రాంతంలో కూడా టీవీకే గెలవటం అనేది అద్భుతం కదా. ఫ్రెండ్స్, ఒకటి ఆలోచించండి, ఇది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధం ఉందా? చాలా సంబంధం ఉంది. తమిళనాడులో జరిగింది ఒక సూత్రాన్ని నిరూపించింది. అభిమాన సంఘాలు ప్లస్ క్రమశిక్షణ ప్లస్ సరైన హామీలు ప్లస్ ప్రజా కనెక్షన్ = గెలుపు. ఇది తెలుగు రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూడా అభిమానులు ఉన్నారు. ఇక్కడ కూడా ప్రజలు మార్పు కోరుతున్నారు. టీవీకే యొక్క అత్యంత విప్లవాత్మకమైన హామీ ఏమిటంటే భారతదేశంలో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రిత్వ శాఖ పెడతారు. ఏఐ అంటే కంప్యూటర్ తెలివితేటలు, అంటే సాంకేతికత ద్వారా పాలన చేయటం. సిటిజన్ ప్రివిలేజ్ కార్డ్ ద్వారా ప్రభుత్వ పథకాలు అందరికీ నేరుగా అందుతాయి. రైట్ టు సర్వీస్ యాక్ట్ అంటే అధికారి సరిగా పనిచేయకపోతే చట్టపరంగా జవాబు చెప్పాలి. ఇది కేవలం హామీలు కాదు, ఇవి తమిళనాడు భవిష్యత్తు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? మొదటి విషయం, 50 సంవత్సరాల పాత రాజకీయ రాజ్యాలు ఒకే ఎన్నికలో కూలిపోయాయి. రెండోది, అభిమాన సంఘాన్ని రాజకీయ శక్తిగా మార్చడం ఒక అద్భుతమైన వ్యూహం. మూడోది, మహిళలు, విద్యార్థులు, పేద ప్రజల కోసం నిజంగా మాట్లాడితే ప్రజలు తప్పకుండా సపోర్ట్ చేస్తారు. విజయ్ కేవలం ఒక నటుడు కాదు ఫ్రెండ్స్, ఆయన ఒక ప్రయోగం. ఆ ప్రయోగం విజయవంతమైంది. 115 లోకల్ సీట్ల నుండి మొదలుపెట్టి 108 అసెంబ్లీ సీట్లు గెలవటం, ఇది 15 సంవత్సరాల సహనం, కష్టం, వ్యూహం ఫలించిన కథ. విజయ్ గెలుపుకు కారణం కేవలం ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే కాదు, ఆయన తెచ్చిన కొత్త ఆలోచనలు, టెక్నాలజీని వాడుకోవాలనే తపన మరియు ప్రజలకు నేరుగా సేవ చేయాలనే పట్టుదల. ఒక పక్క భారీ విషాదం జరిగినా, సినిమాలు ఆపేయాలని చూసినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఈ ఎన్నికల తీర్పుతో తమిళనాడులో ఒక కొత్త శకం మొదలైంది. మరి విజయ్ తను చెప్పినట్లు తమిళనాడును $1.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తారా? మీ అభిప్రాయాన్ని కింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ అభిప్రాయాలు చాలా ముఖ్యమైనవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం తమిళనాడు కథ కాదు,
ఇది మన తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుకు కూడా ఒక పాఠం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన రాజకీయ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.